ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం వద్దన్న వ్యక్తులే ఒక ఆడ కాని లేక మగ మనిషి కాని ఇందుకోసం ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు। అయితే ఎవరు మీ దగ్గరికి వస్తారు, ఎందుకు మీ దగ్గరికి వస్తారు, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। వ్యక్తులకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే రహస్య స్వభావులు, మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు, వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు, సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। వీరు చాకచక్యంతో తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక ఆడ మనిషితో కాని ఒక మగ మనిషితో కాని ఒకప్పుడు ఒక చక్కటి బంధం అనేది మీకు ఉండేది, కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని వద్దనుకొని వదిలేశారు, వారితో మీకు బంధం అనేది పూర్తిగా తెగిపోయింది। అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు। ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన। అంటే చాలా కాలంగా వారిని దూరం పెట్టేశారు, కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మొత్తం మిస్ అయిపోయింది। అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, మిమ్మల్ని సహాయం అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం। ఒకప్పుడు స్నేహితులుగా ఉండి విడిపోవచ్చు, లేదా ప్రేమికులుగా ఉండి విడిపోవచ్చు, లేదా ఇతరత్ర ఎటువంటి సంబంధమైనా సరే అండి, ఒకప్పుడు చాలా చక్కటి అనుబంధం మీ మధ్య ఉండేది, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయారు। అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం। ఒక సహాయాన్ని అర్థిస్తారు, ఆ సహాయం చెయ్యాలా వద్దా అనే దాని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం। అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల మీరు ఇదివరకు అప్పులు చేసి ఉన్నట్లయితే వాటిని తీర్చడానికి ఒక మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే వాటిని తీర్చే ఒక అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చీటీల వ్యాపారం చేస్తున్న వారికి ఒక వ్యక్తి నుండి ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంత కఠినత్వం అనేది కూడా మీకు అవసరమనే చెప్పుకోవాలి। అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది। అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది। రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వివాహానికి సంబంధించి మీరు ఆహ్వాన పత్రికను ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కన్యా రాశి వారికి ఏప్రిల్ 26వ తేదీ శనివారం అనేది గడవబోతుంది। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।